ఆ వచ్చిన సీట్లు కూడా మజ్లిస్ పార్టీ కారణంగా హైదరాబాద్ లో వచ్చినాయి, మజ్లిస్ పార్టీ కారణంగా కాంగ్రెస్ పార్టీకి రూరల్లో వచ్చింది. ఈ రెండు పార్టీలు కూడా ఉద్యోగింపు రాజకీయాలతో మజ్లిస్ పార్టీని ప్రసన్నం చేసుకోవడం కోసం ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఈ రెండు పార్టీలుగా వ్యవహరిస్తాం. మనం ఇటీవల చూసాం, కాంగ్రెస్ పార్టీ అయోధ్యలో రామాయణ నిర్మాణం జరిగితే వ్యతిరేకించి 75 సంవత్సరాలు అడ్డుకున్నారు. స్వాతంత్రం రాకముందు అన్యాయం జరిగిందంటే హిందువులకు, శ్రీరాముడికి అవమానం జరిగిందంటే హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటే 75 సంవత్సరాల తర్వాత కూడా మరి ఇప్పటి కూడా వాళ్ళకి ఇంకా బుద్ధి రాదు. వాళ్ళ హయాంలో 75 సంవత్సరాలలో అయోధ్యలో శ్రీరాముడికి అవమానం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలతో నరేంద్ర మోడీ గారు భవ్యమైనటువంటి దేవాలయం నిర్మాణం చేసినటువంటి తప్పులను చెంపలేసుకొని క్షమించమని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అయోధ్యకు రావాల్సిందని ఆహ్వానం పంపినప్పుడు అది కూడా వాళ్ళు రాలేదు, ఆహ్వానం పంపించినా కూడా రాలేదు. ఇంత హిందూ వ్యతిరేకతతో, ఇంత రాముడి వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల్లో దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని మరోసారి భూస్థాపితం చేస్తారు. ఉన్నటువంటి 40 సీట్లు కూడా వచ్చే అవకాశం కాంగ్రెస్ పార్టీకి లేదు. కాబట్టి దేశంలో నరేంద్ర మోడీ గారు అద్భుతమైనటువంటి పరిపాలన, దేశానికి, దేశ భవిష్యత్తుకు, మన పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి విధానపర నిర్ణయాలు, దేశ గౌరవాన్ని పెంచే విధంగా ప్రపంచవ్యాప్తంగా భారతీయులన్నా భారతదేశమన్నా కూడా మరి గౌరవం పెరిగే విధంగా చర్యలు, ఒక పేదవాడింట్లో టాయిలెట్ నుంచి మొదలు పెడితే ఒక పేదవాడింట్లో తినడానికి కావాల్సినటువంటి 3 బియ్యం వరకు, ఒక రైతుకు విద్యుత్ కొరత లేకుండా, ఎరువుల కొరత లేకుండా ప్రధానమంత్రి నిధులు కూడా సహకరిస్తూ 3 పైసలు బ్యాంక్ అకౌంట్ లో వేస్తున్నటువంటి పరిస్థితి, 4 కోట్ల పైగా పేదవాళ్ళకి ఇల్లు కట్టినటువంటి పరిస్థితి. కాబట్టి అన్ని రకాలుగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తా ఉన్నది. అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలు, విశ్వాసం చూడకూడదు. అన్ని వర్గాల ప్రజలకు మోడీ అంటే, మోడీ నాయకత్వం అంటే, బీజేపీ ప్రభుత్వం అంటే నమ్మకం ఏర్పడింది. వాళ్ళు దేశం కోసం పనిచేస్తారు, దేశ గౌరవాన్ని పెంచే విధంగా పనిచేస్తారు, దేశ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తారు, దేశ అభివృద్ధి కోసం పనిచేస్తారనేటువంటి విశ్వాసం ఈరోజు 9 సంవత్సరాల తర్వాత మరింత నిరుణీకృతమైంది. రోజు రోజుకు ఆరోగ్యాలు పెరుగుతూ ఉన్నాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తెలంగాణ నుంచి కూడా మెజార్టీ సీట్లు పోటీ చేస్తాం. ఏ పార్టీతో పొత్తు లేదు. ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో కూడా ఇదే తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా అదే ప్రచారం చేస్తా ఉన్నారు.